హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళైతే నేను మొహబ్బత్ కా షర్బత్ చేశానండి. ఇదైతే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్తానండి. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం చూడండి, ఫస్ట్గా మనము సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి. కొన్ని సబ్జా గింజలు తీసుకొని వాటర్ పోసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే ఇవి బాగా నానిపోతాయి. చూడండి, వాటర్ వేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మిల్క్ తీసుకున్నానండి. మామూలుగా ప్యాకెట్ మిల్క్ అయితే అలాగే వేసేయచ్చండి, పచ్చిపాలే. అవి ఆల్రెడీ ఉడకబెట్టుంటారు కాబట్టి. ఇప్పుడు మాత్రం ఇవి మాత్రం బర్రె పాలు కాబట్టి నేను కాస్తున్నాను. ఇదండి, పాలు ఉడికేటప్పుడే ఒక 2 స్పూను షుగర్ యాడ్ చేసుకున్నానండి. ఇదిగోండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పుచ్చకాయ అండి. ఇప్పుడైతే చాలా బాగా దొరుకుతుంది, సీజనల్ ఫ్రూట్ ఇది. సమ్మర్లో చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చే ఫ్రూట్ అండి ఇది. దొరికితే మాత్రం డైలీ తినండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. చూడండి, ఇలాగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఈ సగం వచ్చి మిక్సీలో జ్యూస్ వేస్తామండి, సగం వచ్చి పల్పుగా కట్ చేసుకుంటాము మనము. చూడండి, ఇవైతే నేను జ్యూస్ చేసుకునేదానికి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. పుచ్చకాయలో అయితే మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో. మన శరీరానికి చాలా మంచిదండి. చాలా వాటర్ తక్కువ అనేది లేకుండా చేస్తుంది సమ్మర్లో. చూడండి, వేసుకొని కొంచెము 2 స్పూను షుగర్ వేసుకోండి. ఎందుకంటే పుచ్చకాయ అనేది మీడియం స్వీట్ ఉందండి, ఎక్కువ స్వీట్ లేదు. కలర్ అయితే చూసేదానికి చాలా బాగుంది కానీ స్వీట్ రావట్లేదండి ఇప్పుడు వచ్చే పుచ్చకాయలు. చూడండి, ఇట్లాగా జ్యూస్ చేసుకోవాలండి. చూడండి, మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చాలా యూజ్ అవుతుందండి పుచ్చకాయ అనేది. చూడండి, పల్పుగా కట్ చేసుకున్నాను నేను. ఇది పుచ్చకాయ మన బీపీని కూడా చాలా కంట్రోల్లో పెడుతుందండి. ఈ టైంలో బాగా దొరుకుతుంది కాబట్టి మనకి ఎక్కువగా ఈ టైంలో తీసుకోండి. ప్రతిరోజు తీసుకోండి. పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఇష్టంగా తాగుతారు. చూడండి, ఫస్ట్గా జ్యూస్ వేసుకున్నాను, తర్వాత మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఇందులో కాల్షియం కూడా వస్తుందండి. మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనము చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. సమ్మర్లో ఇలాగే ట్రై చేస్తూ తాగుతూ ఉండండి వెరైటీగా. చూడండి, సబ్జా సీడ్స్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పల్ప్ అండి అది. మనం జ్యూస్ తాగేటప్పుడు, షర్బత్ తాగేటప్పుడు ఈ పల్పు తగులుతూ ఉంటే మనకి చాలా బాగుంటుంది జ్యూస్లో. మొహబ్బత్ కా షర్బత్ అండి ఇది. హైదరాబాద్ చార్మినార్ దగ్గర చాలా దగ్గరలో దొరుకుతుంది. ఇదిగోండి, నేను రూ అఫ్జా వేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెము ఇవి కాజు అండి, జీడిపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మొహబ్బత్ కా షర్బత్ అండి. ఎవరైనా తాగితే ఇట్లాగే వాళ్ళకి నచ్చుతుందండి. వాళ్ళకి మొహబ్బత్ వచ్చేస్తుంది. మొహబ్బత్ అంటే ప్రేమానురాగం వస్తుంది. ఓకేనండి. చూడండి, మనం ప్లేటింగ్ చేసుకుంటున్నాను. షర్బత్ అయితే చాలా మంచిగా కుదిరింది. అందరూ ట్రై చేయండి ఇలాగా. మీ పిల్లలకి తాగిస్తూ ఉండండి, పుచ్చకాయని తినిపిస్తూ ఉండండి సమ్మర్లో. థ్యాంక్ యూ.